హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రేషన్లో అయితే అంటే మాకు యూనిట్లో ఆర్మీలో ఇచ్చారనమాట. ఇవి ప్రతి వీక్ కూరగాయలు ఇస్తారనమాట. వారానికి ఒకసారి ఇస్తారు. ఇందులో వచ్చేసి ఇవాళ ఇవి ఇచ్చారనమాట. అంటే రెడ్ క్యాప్సికము, లాస్ట్ టైము గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇచ్చారనమాట. సో నేను ఫ్రైడ్ రైస్ అయితే చేశాను కదా, వీడియోలో చూసే ఉంటారు మీరు. అయితే ఇవాళ వచ్చేసి ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఇచ్చారనమాట. దీంతోపాటు ఇంకా ఫ్రూట్స్ ఇచ్చారు, మ్యాంగోస్, ఇంకా అరటిపండ్లు ఉన్నాయి కదా. ఫ్రైడ్ రైస్ చేశాను క్యాప్సికమ్ తోటి, మరి ఏం చేస్తాము, అందుకని ప్రస్తుతానికైతే క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ కాకుండా నూడిల్స్ చేద్దామని పక్కన పెట్టేశాను. ఇంకా వంకాయలు ఇచ్చారు కదా, వంకాయలు మన సైడ్ వంకాయలు కాదనమాట. ఇక్కడ వంకాయలు కొంచెం వేరుగా ఉంటాయి. వంకాయలు మాత్రం మన సైడ్ ఉన్నట్టు టేస్ట్ ఉండదని చెప్పేసి నేను కొంచెం టేస్టీగా ఉండాలని శనగపప్పు నానబెట్టేసుకొని, ఎప్పుడు మనం వంకాయ కూర ఎలా చేస్తామో సేమ్ అలాగే చేశాను. కాకపోతే ఎక్కువ శనగపప్పు నానబెట్టేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం ఎక్కువ మసాలాలో వేసాను అనమాట. అయితే వంకాయ కూర అయితే ఇలా ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది. ఇన్ని చేశాను.